అందరికీ నమస్కారమండి. సిరి తెలుగు స్టోరీస్ ఛానల్‌లోకి స్వాగతం. చంద్రశేఖర్ గారు రచించిన కథ 'కోడలు'. ఈరోజు ఆయన రచించిన ఓ చక్కటి కథని వినబోతున్నాం. బ్యాంక్‌లో నుండి వస్తూ టైం చూసుకున్నాను. 11:30 దాటింది. కారు దగ్గరికి రాబోయి కాఫీ తాగాలని అనిపించి పక్కనున్న కాఫీ షాప్ దగ్గరికి నడిచాను. ఫిల్టర్ కాఫీ తీసుకొని వేడి వేడి కాఫీని ఆస్వాదిస్తూ తాగుతుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుంది. నా కాఫీ పిచ్చికి నా భార్య అరుణ కూడా విసుక్కునే సందర్భాలు చాలానే ఉన్నాయి. భోజనం లేకపోయినా రోజంతా కాఫీలు తాగుతూ బతికేయగలను. చెప్పాలంటే మంచి కాఫీని, వంశీగారి అచ్చతెలుగు, గోదారోడ్డు కథలన్నీ ఇష్టపడని వారుంటారా? కాఫీ పూర్తి చేసి కార్ దగ్గరకు వెళ్ళబోతూ హఠాత్తుగా ఆగిపోయాను. పక్క షాపు అరుగు మీద ఒక ముసలాయన సొమ్మసిల్లినట్లుగా కూర్చొని ఉన్నాడు. ఆయన మా ఇంటి ముందు రోడ్డుకు అవతల ఉన్న పాత పెంకిటిల్లో ఉండే పెద్దాయన కదూ? పరీక్షగా చూశాను. అవును. ఆయన్నే. వాళ్ళు ఈ మధ్యే మా ఇంట్లోకి వచ్చారు. నేను రోజూ మా ఇంటి బాల్కనీలో కూర్చొని ఆ ఇంటిని గమనిస్తుంటాను. అదేంటి ఆయన అలా కూలబడ్డాడు అనుకుంటూ గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి భుజం తడుతూ, ఏంటండి? ఏమైంది? అని అడిగాను. ఆయన దాహం అన్నట్లుగా సైగ చేశాడు. షాప్ నుండి చల్లని వాటర్ బాటిల్ తెచ్చి ఆయనకి ఇచ్చాను. గడగడ బాటిల్ ఎత్తి సగం నీళ్లు తాగేశాడు. మిగతా నీళ్లతో మొహం కడుక్కున్నాడు. అప్పటికి కొద్దిగా తేరుకున్న ఆయన 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. ఆయన లేవబోతుండగా పక్కనే ఉన్న 2 సంచులు తీసుకొని, రండి మీ ఇంటి దగ్గర దిగబెడతాను అంటూ కారుకేసి నడిచాను. సంచుల్లో ఏమున్నాయో గాని బరువుగానే ఉన్నాయి. నీరసంగా ఉన్నాడేమో. ఆయన కూడా ఏం మాట్లాడకుండా నాతో నడిచాడు. సంచులు 2 వెనక సీట్లో సర్ది ఆయన కూర్చోమని చెప్పి నేను కారు స్టార్ట్ చేశాను. అక్కడ్నుండి మా ఇల్లు పావుగంటే. ఇల్లు చేరేదాకా ఎవరం ఏమీ మాట్లాడలేదు. ఇంటి ముందు కార్ పార్కింగ్ చేసి డోర్ తీసి, రండి మా ఇంట్లో కాసేపు కూర్చొని వెళ్దురుగాని అంటూ సంచులు తీసుకొని లోపలికి నడిచాను. ఆయన మారు మాట్లాడకుండా నన్ను అనుసరించారు. 2 పోర్షన్ల బిల్డింగ్ నాది. రిటైర్ అయ్యాక కట్టుకున్నాను. కింద సింగిల్ బెడ్‌రూమ్. ముందు పెద్ద వరండా. అందులో సాఫ్ట్‌వేర్ దంపతులు అద్దెకుంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో వాళ్ళకే తెలియదు. పైన డబుల్ బెడ్‌రూమ్‌లో నేను, నా భార్య, అరుణ ఉంటున్నాం. అమ్మాయి బెంగుళూరులో, అబ్బాయి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారు. నేను మంచి పోస్టులోనే రిటైర్ అయ్యాను. కాబట్టి ఆర్థికంగా ఏ లోటు లేదు. ఇంట్లోకి వస్తూనే ఆయనను సోఫాలో కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి నేనెదురుగా కూర్చున్నాను. ఆయన మొహమాట పడుతూ ముడుచుకొని కూర్చున్నాడు. నీరు కవి పంచె, చేతుల్లేని పాత చొక్కా. సుమారు 70 సంవత్సరాలుంటాయేమో. మనిషి బలహీనంగానే ఉన్నాడు. దగ్గరుండి పరీక్షగా చూశాను. మీరు ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చినట్లున్నారు? సంభాషణకి నాందిగా అన్నాను. నిజానికి ఆయనను ఇంటికి తీసుకొని వచ్చింది ఎన్నో రోజుల నుండి ఆయన మనసులో ఉన్న సందేహాలు తీర్చుకోవడానికే. అవును సారు. ఇదివరలో ఉన్న ఇల్లు కిరాయి ఎక్కువై ఇక్కడకు వచ్చాం. తల ఉంచుకొని చెప్పాడాయన. మీ ఇంటి విషయాలు అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. ఎక్కడికి? రోజు ఈ సంచులు మోసుకొని వెళ్తుంటారు? ఈ వయసులో అంత బరువులు ఎలా మోస్తారు? ఇక మీ ఆడవాళ్ళు అనుకుంటా. ఇంటి పని చేస్తూ, వంట చేస్తూ, చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు. ఇంకో అమ్మాయి మీ కోడలా? ఎప్పుడో గాని గుమ్మంలోకి రాదు. ఏ పని చేసినట్లు కనబడదు. చిన్నపిల్లే కదా! రోజంతా ఇంట్లోనే కూర్చొని ఏం చేస్తుంది? పెద్దవాళ్ళు మీరిన్ని పనులు చేస్తుంటే? కోపంగా అడిగాను. ఆయన తల పైకెత్తి నా వైపు చూశాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, అవును బాబూ! ఆ అమ్మాయి నా కోడలే. పేరు రేణుక. కానీ ఆ పిల్ల దేవత బాబూ! వృద్ధకంఠంతో చెప్పాడు.
ఒక్క నిమిషం మౌనంగా ఉండి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. సారు, నా పేరు జక్రయ్య. మాది ఖమ్మం దగ్గర చిన్న ఊరు. అక్కడ నాకొక చిన్న ఇల్లు, కొంత పొలం ఉండేవి. ఉన్నంతలో గౌరవంగానే బతికాము. నాకు ఒక్కడే కొడుకు. వాడు ఇంటర్ చదివి ఊళ్ళో బలాదూరు తిరుగుతుంటే పనిలో పడితేనన్నా దారికి వస్తాడేమోనని తెలిసిన వాళ్ళని పట్టుకొని ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం వేయించాను. బాగుపడలేదు సరికదా, చేతిలో 4 డబ్బులు ఆడుతుండేసరికి దురలవాట్లు పెరిగాయి. మాకు తెలియకుండా ఈ రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈలోగా ఊళ్ళో సరిగ్గా పంటలు పండక వ్యవసాయంలో నష్టం వచ్చి అప్పుల పాలై ఉన్న కాస్త పొలం, ఇల్లు అమ్మి అప్పులు తీర్చి మిగిలిన కాసిన్ని డబ్బులు పట్టుకొని నేను మా ఆవిడ కూడా ఈడికాడికి వచ్చేశాం. ఇక్కడకు వచ్చాక తెలిసింది, రేణుకకు ఒక కాలు పోలియో. కొద్దిగా కాలు ఎత్తి వేస్తుందని. అది తప్ప ఆ అమ్మాయికి ఏం వంకలేదు. కళగా లచ్చిందేవిలా ఉంటుంది. మమ్మల్ని ప్రేమగానే చూసుకుంటుంది. కానీ మా ఆవిడకి ఆవిడ కోడలు నచ్చలేదు. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడన్న కోపం, కట్న కానుకలు దక్కలేదన్న ఉక్రోషం ఇవన్నీ మనసులో పెట్టుకొని కోడల్ని సూటిపోటి మాటలనేది. ఎన్నో రకాలుగా 6 ఏండ్లు పట్టింది. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఏవో ఆడోళ్ళ గొడవలే అని నేను కూడా పట్టించుకోలేదు. ఇక మా వోడి సంగతి చెప్పనక్కర్లేదు. ప్రేమ, మోజు తీరిపోయిందేమో. తాగొచ్చి ఆ పిల్లని చితకబాదేవాడు. వాడి సంపాదన సగం తాగుడికే తగలేసేవాడు. ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తూ గుడ్ల నీరు కుక్కుతునేది గాని నోరెత్తేది కాదు నా కోడలు. ఉన్నంతతోనే జాగ్రత్తగా ఇంట్లోనే పచ్చళ్ళు, అప్పడాలు తయారు చేస్తూ సంసారం నడిపేది. ఈలోగా ఆడపిల్ల పుట్టింది. అయినా మా వాడికి బాధ్యత తెలిసి రాలేదు. చివరికి ఒకరోజు ఆ పిల్లని కొట్టడంతో ఇక సహించలేక ఎదురు తిరిగింది. దాంతో ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. బిడ్డతో సహా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది రేణుక. మేము మౌనంగానే ఉండిపోయాం. కానీ వాడిని మందలించలేదు. ఆ పిల్లకి వత్తాసు పలికితే కొడుకు దూరం అవుతాడని మేము నోరైనా ఎత్తలేదు. ఒకరోజు మా వాడు తాగి లారీ కింద పడి చచ్చిపోయాడు. మేము గుండెలు బాదుకొని ఏడ్చాము. కొడుకు మీద బెంగతో మా ఆడది జబ్బు పడింది. చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి. 3 ఏండ్లు గడిచాయి. ఇంటద్దె కూడా కట్టలేకపోయాం. ఇంటి ఓనరు ఉన్న సామాన్లు అద్దె బాకీ కింద జమ కట్టుకొని మమ్మల్ని వెళ్ళగొట్టాడు. కట్టుబట్టలతో ఏడికి పోవాలో తెలియని మేము బస్టాండ్‌కి చేరుకున్నాం. పొద్దున్నుండి ఏమీ తినలేదు. మా ఆవిడ నీరసంగా బెంచ్ మీదే పడుకుంది. ఊరికి వెళ్ళాలన్నా చార్జికి డబ్బుల్లేవు. నేను మనసు చంపుకొని నలుగురిని అడుక్కున్నాను. చార్జీ డబ్బులన్నా వస్తే మా ఊరికి పోయి కూలి చేసుకొని కలో గంజో తాగొచ్చు అనుకున్నాను. ఈలోగా రేణుక కనిపించింది. మమ్మల్ని ఆ స్థితిలో చూసి బాధపడింది. నా కొడుకు చచ్చిపోయిన విషయం తెలిసి గోడుగోడున ఏడ్చింది. మమ్మల్ని వచ్చి తనతో ఉండమని, మనవరాల్ని దగ్గరుండి చూసుకోమని, ఎవ్వర్లేని తనకు పెద్ద దిక్కుగా ఉండమని కోరింది. ఆ అమ్మాయి మంచితనానికి మాకు నోటమాట రాలేదు. నా కొడుకు గెంటేశాక ఒంటరిగా ఉండలేక దూరపు చుట్టల దగ్గర తల దాచుకుంటుందంట. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ. మమ్మల్ని కూడా అక్కడ ఉంచలేక తక్కువ అద్దెలో ఈ ఇల్లు తీసుకుంది. మీ అబ్బాయే లేనప్పుడు ఈ గొలుసెందుకు అని సూత్రాల గొలుసు అమ్మేసి కావాల్సిన సరుకులన్నీ కొని ఇంటి అడ్వాన్స్ కట్టింది. ఇంట్లోనే పచ్చళ్ళు, పొడులు తయారు చేస్తే ఆ వంతుగా అవి బయటకు తీసుకెళ్ళి షాపుల్లో అమ్ముతుంటాను. మా ఆడది ఇంటి పని, వంట పని చేస్తూ మనవరాల్ని చూసుకుంటుంది. ఆ పిల్ల చేసిందానికి మేం చేసేది ఎంత సారు? చాలా మంచి పిల్ల. నా కొడుకుని ఇష్టపడి చేసుకొని దగాపడింది. మా ఆదరణ కూడా దక్కలేదు. అయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని చేరదీసి అమ్మానాన్నల్లా చూసుకుంటుంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటూ కష్టపడి సంపాదిస్తుంది. ఇంకొకరైతే
మేం చేసిన పాపానికి కన్నెత్తి కూడా మమ్మల్ని చూసేవారు కాదు. అందుకే ఆ పిల్ల అంత కష్టపడుతూ ఉంటే ఏదో మేము మాకు తోసిన సాయం చేస్తున్నాం బాబూ. ఇలాగన్నా మా పాపాల్ని కడిగేసుకోవాలి గదా! కళ్ళు తుడుచుకుంటూ పూర్తి చేశాడు జక్రయ్య. అంతా విన్న నేను ఆశ్చర్యపోయాను. నిజమా? ఆ అమ్మాయిని నేనెంత అపార్థం చేసుకున్నానో! అందుకేనేమో ఎప్పుడూ నాణేనికి 2 పక్కల చూడాలంటారు. నా తెలివితేటలు, చదువు, అనుభవం అన్నీ ఏమైపోయాయి అని సిగ్గేసింది. వెళ్ళొస్తా సారూ. బాగా ఆలస్యమైంది. లేచాడు జక్రయ్య. ఉండు జక్రయ్య, నేను నీతో వస్తాను. ఒకసారి రేణుకతో మాట్లాడాలి అని లేచాను. అయ్యా! మీ బోటి పెద్దోళ్ళు మా ఇంటికొస్తారా? రండి సారూ. సంతోషంగా ఇంటికేసి నడిచాడు. డోర్ లాక్ చేసి నేను అనుసరించాను. ఇద్దరం ఇంట్లో అడుగు పెడుతుండగానే "ఏడికి పోయావయ్యా? కూడు తినే వేళైతే" అంటూ అదూర్ధంగా ఎదురొచ్చిన జక్రయ్య భార్య నన్ను చూసి సంకోచంగా ఆగిపోయింది. రండి సారూ అంటూ లోపలికి తీసుకెళ్ళాడు జక్రయ్య. లోపల ఒక పెద్ద గది, పక్కన చిన్న గది ఉన్నాయి. ఆ పెద్ద గదిలో ఒక పక్కగా వాళ్ళ సామాన్లున్నాయి. ఇంకో పక్కగా కూర్చొని పచ్చళ్ళు ప్యాకింగు చేస్తుంది రేణుక. అన్నీ అక్కడే అవ్వడంతో ఇల్లు బాగా ఇరుగ్గా ఉంది. వెనక ఆవరణలో అప్పడాలు ఆరబెట్టి ఉన్నాయి. గోడవారికి పచ్చడి, జాడీలు, ప్యాకెట్లు సర్ది ఉన్నాయి. మమ్మల్ని చూసిన రేణుక లేచి నిలబడే ప్రయత్నం చేసింది. "ఆ! ఆ! కూర్చో అమ్మా" వారిస్తూ జక్రయ్య వేసిన చిన్న స్టూల్ మీద కూర్చున్నాను. పిల్ల చక్కగా ఉంది. ఆ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, చురుకుదనం కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. "చాలా సంతోషమమ్మా! అత్తమామల్ని కన్నబిడ్డలా చూసుకుంటున్నావు" అభినందనంగా అన్నాను. వాళ్ళేగా సారూ నాకు నా బిడ్డకి మిగిలిన పెద్ద దిక్కు. వాళ్ళ నీడన ఉంటూ నా బిడ్డని చదివించుకుంటున్నాను చెప్పింది రేణుక. ఈలోగా పాప వచ్చింది అక్కడికి. దగ్గరికి తీసుకొని "నీ పేరేంటమ్మా" అని అడిగాను. "మహాలక్ష్మి" ముద్దుగా చెప్పింది పాప. ఇంకో 4 నెలల్లో స్కూళ్ళు తెరుస్తారు. నాకు తెలిసిన స్కూలుంది. పాపని అక్కడ చేర్పిద్దాం. ఫీజు సంగతి నేను చూసుకుంటాను అంటూ లేచాను. చేతులు జోడించింది రేణుక. పాప చేతిలో 2000 నోటు పెట్టి బయటకు వచ్చాను. సాయంత్రం ఒకసారి ఇంటికి రండమ్మా. మా ఆవిడకి పరిచయం చేస్తాను. మీ దగ్గర ఉన్న పచ్చళ్ళు, అప్పడాలు కూడా తీసుకురండి. పెద్ద ఆవిడతో అన్నాను. కాస్త వాళ్ళ మంచి చెడు కనిపెట్టి చూడమని అరుణకు చెప్పాలి అనుకుంటూ ఇంట్లోకి వచ్చాను. అరుణ నాకు వంట చేసిపెట్టి ఫంక్షన్‌కి వెళ్ళింది. భోజనం చేస్తూ కూడా రేణుక గురించి ఆలోచించాను. ఆమెలాంటి కోడళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఈ రోజుల్లో. ఆస్ట్రేలియా నుండి హైదరాబాదు వచ్చి మాకు తెలియకుండా తన తల్లిదండ్రులను కలిసి వెళ్ళిపోయిన నా కొడుకు ఏడాదికొకసారి కొడుకుని, కోడల్ని చూడాలని వచ్చి ఓ 4 రోజులు ఉంటున్నందుకు తన అత్తమామల్ని తెగ తిట్టుకునే నా కూతురు ఆరేళ్లకోసారి కూడా వృద్ధాశ్రమంలో ఉన్న అత్తమామల్ని పలకరించే తీరుబడి లేని మా కింది పోర్షన్‌లో అద్దెకుండే అమ్మాయి, ఇంకా మా బంధువుల్లో ఉన్న ఇలాంటి కోడళ్ళు చాలా మందే గుర్తుకొచ్చారు నాకు. వీళ్ళంతా మెరిసే రంగురాళ్ళైతే రేణుక అసలు సిసలైన వజ్రం కదూ! భోజనం పూర్తి చేసి చేతులు కడుక్కొని ఫోన్ తీశాను. అరుణ వచ్చే వరకు ఆగలేక కాల్ చేసి వెంటనే రేణుక గురించి చెప్పాలని.